వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు నీళ్లు నియామకాలు. వీళ్ళ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మనకు ఉన్నటువంటి ఒక సాగునీటి వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే సాగునీటి రంగాన మనకు కావలసినటువంటి ఒక ఆయకట్టు విస్తీర్ణత, సాగునీటి లభ్యతను పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టడం, దానికి తోడు ఇవాళ ఉద్యోగ నియామకాన్ని వాస్తవంగా రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించింది నిరుద్యోగ యువత అని చెప్పడం తప్పదు. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 8 సంవత్సరాల కాలంలో ఇవాళ ప్రధానంగా సాగునీటి రంగాన్ని ఉదాహరణ తీసుకుంటే ఆనాడు 16 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణత కేవలం 38,000 కోట్లతోని నిర్మాణం చేపట్టబడే విధంగా ఏదైతే తుమ్మడిగట్టి నుండి చేవెళ్ళ వరకు నీటిని తరలింపజేయబడే విధంగా కార్యక్రమాన్ని చేపట్టబడడం జరిగిందో అది ఈరోజు కేవలం 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు నేపథ్యం. అంటే ఆనాడు ఏదైతుందో 16 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణత 38,000 కోట్లతోని నిర్మాణం చేపట్టబడే విధంగా మనం టెండర్ ప్రక్రియ చేపట్టి పనులు పురోగతిలో వీళ్ళకి కేవలం 2 లక్షల ఎకరాల అదనపు సాగు అంటే 18 లక్షల ఎకరాలు మరి ఇప్పటికే 1,20,000 కోట్లు అంచనా మీకు 1,000 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించడానికి ఏదైతుందో మీరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు నిర్వహణ బాధ్యత అప్పగించి వాళ్ళతో చేపిస్తున్నారు, వాళ్ళకు నిధులు సమకూరుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకేం చేస్తుండ్రు? ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని మనకు అదనంగా ఉద్యోగాలు కల్పింపబడతామని చెప్పి ఏదైతే నిరుద్యోగ యువత ఆశించిండ్రో అదనపు ఉద్యోగాల కల్పనను నుండి ఏదైతుందో తగ్గించుకోవటానికి శాఖలను కొత్త క్రోడీకరించడం మొదలుపెట్టి ఇందులో ఏమైపోతుంది? ఎస్ఆర్ఎస్పి, మైనర్ అండ్ మీడియం మేజర్ ఇరిగేషన్, మైనర్ అండ్ మీడియం ఇరిగేషన్, మూడవది లిఫ్ట్ ఇరిగేషన్. మీ 3 శాఖలను ఇవాళ మీరు ఎస్ఆర్ఎస్పి అంటే మీడియం, మైనర్ అండ్ మీడియంలో కలిపి వల్ల కొంతవరకు ఏదైతుందో సరే వీ కెన్ అడ్జస్ట్. బట్ ఇరిగేషన్ పట్టుకొచ్చి దీంతో కలపడం అంటే లిఫ్ట్ ఇరిగేషన్ పట్టుకొచ్చి కలపడం, ఎత్తిపోతలు కలపడం అంటే అది మెకానికల్ సబ్జెక్ట్. అది ఎత్తిపోతలు అనేది మెకానికల్ సబ్జెక్ట్. ఇక్కడ ఉండే వాళ్ళంతా సివిల్ ఇంజనీర్స్. ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్కి ఏది ఇస్తుందో మెకానికల్ సబ్జెక్ట్ పట్ల అవగాహన లేకపోవడంతో వాళ్ళు ఫారిన్ సర్వీసెస్ను వినియోగించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సంబంధిత
డిప్టీతో నేను రివ్యూ చేస్తే మళ్ళీ ఆయన పాత ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖకు సంబంధించిన అధికారులతో సలహాలు సూచనలు తీసుకుంటూ చేపట్టవలసిన మరమ్మతులు, అంచనా రూపంగా అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటుంది. అంటే ఏసీకి ఏదైతుందో వీళ్ళప్పుడు ప్రాబ్లం నిర్మాణము, నిర్వహణ, వాళ్ళ వేల కోట్ల నిర్వహణ వ్యయంతో ఏదైతే ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అని నుండి దాన్ని మీరు ఏదన్నానండి చేపట్టబడడం జరుగుతుందో, వీళ్ళ నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు ఎత్తిపోతల ద్వారా నీటి సౌకర్యాలు కల్పించాలని చెప్పని మన ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకంగా మన దగ్గర ఈ బీర్పూర్ మండలానికి సంబంధించి ఈ గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామాలు మీకు రంగసాగర్ మొదలు పెట్టుకుంటే ఈ రంగసాగర్ కానీ, మంగళ కానీ, కొల్వాయి కానీ, తాళ్ళధర్మారం కానీ, చిత్రవీరగూడెం కానీ, తమ్మునూరు కానీ, రేకులపల్లి కానీ, ఇక్కడ కొల్వాయి కానీ, ఇవన్నీ కూడా అన్నాడు పెద్ద రత్నాకరరావు గారు శాస్త్రజ్ఞుడిగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఒక 5,000 ఎకరాల సాగు విస్తీర్ణతకు నీటి సదుపాయం కల్పింపబడే విధంగా 12 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరు చేయబడి నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఈ నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్వహణకు సంబంధించి ఇవాళ ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ఒక చర్యలు చేపట్టబడకపోవడంతో ఇప్పుడు ఇవన్నీ ఏవి కూడా నిర్వహింపబడలేక ఒక విధంగా డిఫాల్ట్ అయిపోయింది అని చెప్పని చెప్పక తప్పదు. అలా కేవలం విద్యుత్ ఛార్జీలే ప్రామాణికం కాదు, విద్యుత్ ఛార్జీల చెల్లింపుతో పాటుగా వాటి నిర్వహణకు సంబంధించి పంప్ ఆపరేటర్తో పాటుగా మీకు ఎప్పుడైతే అల్టిమేట్గా ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధానంగా మనం ఆశించింది ఈ సాగునీటి ఫలాలు అందరికీ అందింపబడాలి. ఇప్పుడు మన బీర్పూర్ మండలానికి సంబంధించి తేలిండి ప్రాంతం పక్కన గోదావరి నది ప్రవహిస్తుంటుంది. మన ఎగోకెళ్ళి వచ్చే నీరు చేరుకునే అవకాశం లేదు. కేవలం లిఫ్ట్లపైనే ఆధారపడి మనం సాగు చేసుకోవాలి. ఒక 10 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ రంగసాగర్కి వెళ్ళి మీకు కొల్వాయి దాకా, రంగసాగర్ వెళ్ళి కొల్వాయి దాకా 10 గ్రామాలు ఉన్నాయి. ఆనాడు రత్నాకరరావు గారు పెద్దలు ఏదైతుందో దూరదృష్టితోని ఆయనకు ఉన్నటువంటి ఒక అనుభవంతో ఏదైతుందో ఇవన్నీ గ్రామాలకు నీటి సౌకర్యం కల్పింపబడే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మాణం చేపట్టబడదనింది. ఇవాళ వాటిని వినియోగించుకోలేకపోతున్నామంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పండి. వారి నిర్వహణకు కావలసినటువంటి ఒక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేము రైతు సంఘాల మీద పెట్టినాం. ఇప్పుడు ధర్మపురి కూడా అట్లేదు పరిస్థితి. ప్రతి ఇవాళ మీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక పంప్ ఆపరేటర్ ఎసెన్షియల్. అండ్ మండలంలో ఎప్పుడు రెగ్యులర్గా ఏదైతుందో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ అంటే కనీసం ఉండాలి. 10 లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయని చెప్పారంటే ఇప్పుడు బ్రేక్ డౌన్స్కు సంబంధించి ఏదైతుందో 24 గంటల లోపల మరమ్మతులు చేపట్టబడే విధంగా మనం నిధులు సమకూర్చబడి ఉండాలి.
తక్షణమే ఏదైతుందో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నిర్వహింపబడే విధంగా దానికి కావాల్సినటువంటి ఒక నిర్వహణ అధికారులను నిధుల కొరత లేకుండా సమకూర్చాలనేది ఒక డిమాండే. రెండోది, ఇవాళ ప్రాజెక్టుల నిర్వహణలో కూడా ఇలా ప్రధానంగా లస్కర్స్, వర్క్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇవాళ వీళ్ళు కొరత లేకుండా పోస్టులన్నీ వెంటనే అత్యవసరంగా భర్తీ చేసుకోవాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పారు. ఇప్పుడు లస్కర్ పోస్ట్ అనేది హెచ్ఎం ఛార్జ్ ఇవ్వరాదు. ఇవాళ ఉదాహరణ మీ బీర్పూర్ ఏదైతుందో 5కి 2 ఉన్నారు, 3 ఖాళీ ఉన్నాయి. ఇద్దరిలో కూడా షిప్ అటు ఒకడే ఉన్నాడు.